నమస్తే అండి అందరికీని. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా వినండి. మనం రోజు వింటున్నాము. ఎన్ని మెసేజ్‌లో, ఎన్ని వీడియోసో మనం చూస్తున్నా సరే, చాలా రెక్లెస్‌గా మనకనిపించేదేంటంటే, ఇది వేరే వాళ్ళకే జరుగుతది తప్పితే నాకు జరగదు అని నేను అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు అది ఫేస్ చేసున్నాను కాబట్టి, దయచేసి దీని మీద కాన్సంట్రేట్ చేయండి. మనకి ఫస్ట్ ఏమవుతదంటే, ఎవరైనా కాల్స్‌లో వీడియో కాల్ అవతల నుంచి ఆన్ అవుతది. ఆన్ అవ్వగానే ముందు మనం అలర్ట్ అవ్వాలి. అది కూడా చాలా సార్లు అందరూ చెప్పున్నారు. కానీ నేనది పట్టించుకోలేదు. చెప్తున్నాను కదా! వేరే వాళ్ళకి తప్పితే నాకు అవ్వదులే అన్న రెక్లెస్‌నెస్ నాకుండేది. అయితే రెండోది ఏమవుతదంటే పార్సెల్ వస్తది. ఆ పార్సెలు అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ గానీ ఒకటి మనదవుతది. ఒకటి మనది కాదు. అంటే వాళ్ళు క్లియర్‌గా ఏం పంపించరనమాట. సో, ఇది కూడా మనకి చాలా సార్లు మెసేజెస్ వచ్చాయి. ఇలా వస్తాయని. అయితే పార్సెల్ వచ్చినాయి. నేనెప్పుడూ ఆన్‌లైన్‌లో ఏవో తెప్పిస్తూ ఉంటాను కాబట్టి, నేనే తెప్పించాను అనుకోని అడ్రస్ నాదే కాబట్టి ఫోన్ నెంబర్ నాది కాదు అని ఆ అబ్బాయి 2, 3 సార్లు నాకన్నాడు. అమ్మ అడ్రస్సు మీదైతే ఫోన్ నెంబర్ ఎందుకు మీది కాదవ్వట్లేదు అంటే, ఏమోలేమ్మ ఎందుకో తేడా వచ్చి ఉంటదిలే అని చెప్పేసి నేను డబ్బులు ఇచ్చేసి ఆ అబ్బాయి తీసుకున్నాను. తీసుకున్నాక తర్వాత జరిగిందేంటంటే ఓపెన్ చేసి చూసేసరికి అందులో అసలు ఏదో ఒక మైకా కవర్‌తో ఉంది గానీ, దాని మీద ఒక లేబుల్ గానీ, అసలు అందులో ఏముందనేది కూడా తెలీదు. అదేందో నాకు అర్థం కాని ఏదో మెటీరియల్ వచ్చింది. దానికి ఊరు పేరు ఏమీ లేవు. ఇంక చూసి మళ్ళా ఆ అబ్బాయికి ఎవరు డెలివరీ బాయ్ ఉన్నాడో ఆ అబ్బాయికి ఫోన్ చేసి, అమ్మా ఇదేంటో అర్థం కావట్లేదు. పోనీ నేను మీషోలోను, ఫ్లిప్‌కార్ట్‌లో ఏమవుద్దంటే మనము ఒకవేళ ఏదైనా మెటీరియల్ తెప్పించుకున్నాము. అది మనకు నచ్చలేదనుకో రిఫండ్ అని కొట్టేస్తే వాడు అది తీసుకొని వెళ్ళిపోయి డబ్బులు మనకేసేస్తాడు. యూజువల్‌గా జరుగుతది. కానీ నేను అందులో చెక్ చేస్తే అందులో కూడా నా పేరున ఏది డెలివరీ అయిందని రాలేదు. దట్ మీన్స్ ఆ కంపెనీ వాడైతే నాకు పంపించలేదు. సో, ఈ అబ్బాయికి అడిగితే, "ఏమోనమ్మా నాకు తెలీదు. నేను అప్పటికి మీకు అడిగాను. నెంబర్ మీది కాదు. మరి నేనైతే డబ్బులు పంపించాను ఆళ్ళకి. సో, నేనేం చేయలేను. మీరు కస్టమర్ కేర్‌తో మాట్లాడండి" అన్నాడు. సర్లే అని కస్టమర్ కేరు ఎలాగో మనం గూగుల్‌లో కొట్టుకొని ఎక్కడెక్కడో సంపాదించి ఏదో చేస్తే కొన్ని నెంబర్స్‌కి వెళ్ళలేదు. కానీ ఒక నెంబర్ మాత్రం ఒక అబ్బాయి లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి వాడేమో కాసేపు ఏదో గూగుల్ పేలోకి రండి అంటాడు. కాసేపు గూగుల్‌లోకి వెళ్ళండి అంటాడు. కాసేపు మెసేజెస్‌లోకి వెళ్ళండి అంటాడు. కాసేపు మీషోకి వెళ్ళండి అన్నాడు. అటు ఇటు అని చెప్పి ఒక చోటేమో వాడు వీడియో కాల్ వాడే ఆన్ చేశాడు. నేను పెద్ద పట్టించుకోలేదు. ఏంటంటే మీషో అంటే అది నాకు ఎప్పటినుంచో అలవాటైన ఒక ఇవి డెలివరీ చేస్తూనే ఉంటారు కదా వాళ్ళు. సో, దాని మీద అంత నాకు డౌట్ ఏం రాలేదు. సో, నేనేదో కొంతసేపు మాట్లాడాను. అవి అటు తిప్పి, ఇటు తిప్పి ఆఖరికి ఏం చేశాడంటే యూపీఐ దగ్గరికొచ్చి యూపీఐ ఆన్ చేయండి. యూపీఐ నేను చెప్పిన నంబర్స్ వేయండి అంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీఐ వేసామంటే ఏముంది డబ్బులు పోతాయి కదా! లాస్ట్‌ది ఇంకా మనం పాస్వర్డ్ వేస్తున్నాం. సో, ఇది నేనన్నాను యూపీఐ ఎందుకు వేయాలి అన్నాను. లేదు మేడము మా డబ్బులు మీకొస్తాయండి. అంటే మనం ఇన్ని సార్లు వినున్నాం కాబట్టి ఎక్కడో కాసింత బుర్ర తట్టింది. దేవుడు కాసింత నాకు హెల్ప్ చేశాడు కాబట్టి లాస్ట్ మినిట్‌లో నేనేం చేశానంటే లేదు అని వెంటనే నేను బయటకొచ్చేసి నెట్ కట్ చేశాను ఫస్ట్. ఎందుకంటే ఒక అమ్మాయి ఆల్రెడీ దీని మీద పెట్టినప్పుడు చెప్పింది. ఇలాగ ఏమన్నా జరిగినప్పుడు కనీసం 10 నిమిషాలు మీరు చెక్ చేసుకోవద్దు అని. దీని ముందు ఇంకొకటి ఏం జరిగిందంటే ఆ అబ్బాయి ఇది మాట్లాడుతూనే అమ్మ మెసేజెస్ ఏమైనా వచ్చినాయో చెక్ చేసుకోండి అన్నాడు. మెసేజెస్ దగ్గరికెళ్ళేసరికి చాలా భయంకరంగా నా దగ్గర ఉన్న హైయెస్ట్ అమౌంట్ కట్ అయిపోతున్నట్లుగా వచ్చేస్తుంది. నేనేదో ఒక ఫంక్షన్ కోసమని గ్యాదరింగ్ మనీ ఉంది నా దగ్గర. కొంచెం ఎక్కువ ఉంది. సో, అది కట్ అయిపోతున్నట్టు అందో వచ్చేస్తుంది. అయితే మన ధ్యాస ఎక్కడుంటుంది? కట్ అయిపోతుందనే ఉంటది. బ్యాంకోడు అది డిబేట్ అయిపోతుంది. ఎవరో కట్ చేసేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ టెన్షన్‌లో ఏం చేస్తాము, యూజువల్లీ మళ్ళా మన అమౌంట్ ఎంతుందని చెక్ చేసుకోవడం కోసం యూపీఐ ఆన్ చేస్తాం కదా! ఈ పాయింట్ ఒక అమ్మాయి చెప్పింది. మీకలా టెన్షను వచ్చిన వెంటనే మీరు యూపీఐ కోడ్ కొట్టేస్తారు. కొట్టగానే అవతలోళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు 10 నిమిషాలు కనీసం 10 నిమిషాలు మీరు ఆగి ఉండండి. కొట్టొద్దు అని చెప్పింది. సో, ఆ పాయింట్ ఎందుకో నాకు గుర్తొచ్చి వెంటనే ఈ అబ్బాయి కాల్ కట్ చేసేసి నెట్లు కూడా కట్ చేసేసాను. వైఫై గానీ, డేటా అన్నీ కట్ చేశాను. ఫోన్ అలా పెట్టాను ఒక గంట సేపు వరకు. 10 నిమిషాలు కాదు గంట సేపు ఉంచాను. కానీ నాకు ఆల్రెడీ అందులో అమౌంట్ మాత్రం కట్ అవుతుందని నార్మల్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. సరే అయినా సరే నేను వెయిట్ చేశాను. వెయిట్ చేశాక ఆఫ్టర్ 1 అవర్ నేను చూస్తే మాత్రం ఒక్క రూపాయి నాది కట్ అవ్వలేదు. దాని మీనింగ్ ఏంటంటే అది కట్ అయిపోయినట్టు వాడు తన మొబైల్ నుంచి నాకు మెసేజ్ పెడుతున్నాడు. అది మనం కంగారు పడి వెంటనే అవునా కట్ అయిందా అని చెప్పేసి మనం యూపీఐ వేస్తేనే కదా మనకి బ్యాలెన్స్ ఎంతుందో తెలుస్తది.
సో మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యూపీఐ వేస్తాం. వేయగానే వాడు ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంచుకున్నాడు కాబట్టి ఈ అమౌంట్ అంతా వాడికి వెళ్ళిపోతుంది, మన దగ్గర ఎంత ఉంటే అంత. సో నాకు ఆఖరి క్షణంలో దేవుడు నన్ను రక్షించాడు. సో ఇలాంటివి జరగకూడదంటే దయచేసి ఇలాంటి మెసేజెస్ చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే సంవత్సరం 2 సంవత్సరాలు మనం వింటున్నా సరే నేను చాలా నెగ్లిజెన్సీ అనే చెప్పాలి, చాలా రెక్లెస్గా ఎవరికో జరుగుతుంది నాకెందుకు జరుగుతుంది అని ధ్యాసలో ఉండిపోయి పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు మాత్రం దయచేసి అలా చేయొద్దు. ఏదన్నా సరే మనకి కాదు అవసరం లేని కాల్, ఎస్పెషల్లీ వీడియో కాల్ వస్తే వీడియో కాల్ అస్సలు వెంటనే కట్ చేసేయండి. అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే. మనకు తెలియని అబ్బాయి వీడియో కాల్ చేశాడంటే అదొకటి పాయింట్. రెండోది మన కానీ పార్సిల్లో నెంబర్ కానీ అడ్రస్ కానీ మనది కాకపోతే వదిలేయండి, మళ్ళీ ఇంకోసారి తెప్పించుకోండి. మూడోది యూపీఐ అంటే మాత్రం అది అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోడ్ మాత్రం వాడు చెప్పింది కానీ మనం కాదు, ఎవరిదైనా సరే వేయద్దు. నాలుగోది ఏం డౌట్ ఉన్నా సరే వెంటనే చెక్ అయితే చేసుకోవద్దు. కనీసం 10 నిమిషాలు, పావుగంట, లేదు నాలుగు 1 గంట అయినా సరే వెయిట్ చేసి ఆ తర్వాత ఆన్ చేస్తే దేవుడి దయ ఉంటే ఖచ్చితంగా మంది ఏం పోదు. కానీ ఒకవేళ నిజంగా పోయి ఉంటే కనుక జీవితాంతం బాధపడతాం కదా. అందుకని చిన్న అప్రమత్తము అనేది లేకపోతే మన జీవితంలో చాలా కష్టం ఉంటుంది. దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి, 10 మందికి షేర్ చేయండి, దీని గురించి మాట్లాడండి. ఎందుకు మనం ఫోన్ చేయగానే పాపం గవర్నమెంట్ రోజు చెప్తున్నారు వీడియో కాల్ వస్తే జాగ్రత్త అని. అయినా సరే నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. దయచేసి ఇంకెవ్వరు అలా ప్రవర్తించకూడదని నా ప్రయత్నం అనమాట. దయచేసి అందరూ ఇది షేర్ చేయండి, అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.